నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మే నెల అంతా వేసవి సెలవులు ఇవ్వాలి. CDPO కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మే నెల అంతా వేసవి సెలవులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తలు CDPO కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు అంగన్వాడీ ప్రాజెక్ట్ యూనియన్ శాంతి మాట్లాడుతూ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ప్రీ స్కూల్ పిల్లలు వడదెబ్బకు గురై అనారోగ్యం పాలవుతుండటంతో తల్లిదండ్రులు పంపడానికి సుముఖత చూపడం లేదన్నారు. బాలింతలు కూడా సెంటర్ కు రాలేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్లేటప్పుడు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా CDPO కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న CITU జిల్లా ఉపాధ్యక్షులు మెలుగు రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని చెబుతూ హామీలకే పరిమితమై అమలు చేయడానికి పూనుకోవడం లేదని విమర్శించారు. మే నెలలో అంగన్వాడీలకు నెల రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎండల తీవ్రతను గుర్తించుకొని అంగన్వాడీలకు పని భారాన్ని తగ్గించేలా మే నెల సెలవులను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు అరుణాచలం, సత్యవేడు అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి నిర్మల, కార్యకర్తలు ఇంద్ర, దివ్య, గౌరీ, నందిని, భారతి తదితరులు పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అందరం కలిపి మా యూనియన్ పిలుపు మేరకు ఈరోజు సమ్మెలో మేము ధర్నా చేస్తున్నాము. మాకు 50 సంవత్సరాలు మా సర్వీసు చేస్తూ నిండిన సందర్భంగా ఇకనైనా 50 సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తున్నామే కానీ మాకు ఎలాంటి న్యాయమైనా సరే జరగడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది, ఆ ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తుందని మేము ఎదురు చూడడమే తప్ప ఈ 50 సంవత్సరాలుగా మేము సాధించింది ఏమీ లేదు. ఇప్పటికైనా సరే మాకు సర్వీసును అనుసరించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు సర్వీసును బట్టి వేతనాలు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఈ డిమాండ్లతో పాటు మే నెలలో కూడా చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వచ్చి స్కూల్లో నిలవలేని పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము మా వేతనాలు పెంచుతూ మాకు మే నెల సెలవులు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. భాగంగా సత్యవేడు CDPO ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయడం ఏమనగా, వేసవి సెలవులు రేపు నెల నుంచి బడి మామూలు ప్రభుత్వ పాఠశాలలాగానే అంగన్వాడీ కూడా సెలవులు ప్రకటించాలని చెప్పి అసెంబ్లీ సందర్భంగా అంగన్వాడీ డిమాండ్లో భాగంగా చేయడం జరిగింది. ఏ ఒక్క సమస్య కూడా అంగన్వాడీ సమస్యను పరిష్కరించకపోగా ఆర్థిక లోటుతో ఉంది అని చెప్పి కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వాలకి సెలవులైనా ప్రకటించాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇది కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా మళ్ళా మా బాట వీధిలోని యథావిధంగా పోరాటాలు సాగడానికి ఏదైతే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆదేశాలు ఇస్తుందో దాన్ని తూచా తప్పకుండా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పోరాటాలే వీళ్ళ యొక్క భావన అని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎప్పుడు చూసినా మహిళల గురించి పెద్దగా చెప్పుకునే ఈ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మహిళలుగా గుర్తించే వాళ్ళైతే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ యొక్క కోరికలని విననట్టు తర్వాత రాత్రి వేళల్లో అరెస్టులు చేసి తర్వాత మళ్ళా చర్చలు జరుపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం శోచనీయం. అదే మంత్రి గారు కూడా నాయకత్వం పదే కూడా వాళ్ళ యొక్క కోరికల్ని ముందు ఉంచినా ఖరాబ్ చేయకుండా అన్నీ చేసేస్తున్నాం, ఒక వేతనం తప్ప అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే దేనికి జీవోలు రావడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలు ఎండనక వాననక పోరాటాలు కొనసాగిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా పోరాడి సాధించుకున్న హక్కులు కూడా కాలరాసి పడుతుంది. రేపు 1వ తేదీ నుంచి లేబర్ కోడ్లు అమలు అవబోతుంది. ఈ విధమైనటువంటి పోరాటాల్లో ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సమానమైనటువంటి వేతనాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయడంలో లోపం తీసుకొని పోరాటాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి గతంలో జరిగిన ప్రభుత్వానికి ఏ విధమైన గతి పట్టిందో ఆ విధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అలాంటి వాతావరణానికి తావేయకుండా అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా CITU డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు వేసవి సెలవుకు సంబంధించి
రిప్రజెంటేషన్ కూడా సిడిపి ఆఫీస్కి ఇస్తాం. దీనిపైన ప్రభుత్వం